హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే దోసపిండితో జిలేబీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక కప్పు వరకు దోసపిండినైతే తీసుకున్నాను. దోసపిండిలోకి ఒక టేబుల్ స్పూన్ మైదానైతే వేసేసుకున్నాను. అదేవిధంగా కొంచెం ఫుడ్ కలర్‌నైతే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్‌లో కొంచెం అయితే వాటర్ వేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం జిలేబీని మైదాతో కాకుండా ఇంట్లోనే దోసపిండితో హ్యాపీగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎంప్టీ పాల ప్యాకెట్‌ని తీసుకొని కొంచెం అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ మొత్తాన్ని పాల ప్యాకెట్‌లో అయితే వేసేసుకోవాలి. బ్యాటర్ మొత్తాన్ని పాల ప్యాకెట్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని రబ్బర్‌తో టైట్‌గా అయితే కట్టేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా టైట్‌గా కట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివర్లో ఎడ్జ్ అయితే కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నానండి. దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగాక పాకం రావడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇదైతే సిమ్‌లోనే పెట్టేసేసుకొని చేసుకోవాలి. ఈ జిలేబీని పంచదారతో కాకుండా మనం బెల్లంతో యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా అయితే పెట్టేయొచ్చు. చూసారు కదా! ఇంకొంచెం అయితే పాకమైతే రానివ్వాలి. ఈ విధంగా పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేసుకోవచ్చు. ఇప్పుడైతే పాల ప్యాకెట్‌కి ఎడ్జ్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ జిలేబీ వేయటానికి ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జిలేబీలనైతే వేసేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకోవాలి. హైలో పెట్టేసేసుకుంటే మాడిపోతాయి. ఈ విధంగా 2 సైడ్స్‌నైతే టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జిలేబీలని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో అయితే వేసేసుకోవాలి. పాకమైతే కొంచెం వేడిగానే ఉండాలండి. చల్లారిపోతే మరొకసారి అయితే హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జిలేబీని మరొక సైడ్ కూడా టర్న్ చేసేసుకుంటే పాకమైతే మంచిగా అయితే పడుతుందండి. అదే విధంగా మిగతా జిలేబీలను కూడా ఈ విధంగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని జిలేబీలుగా వేసేసుకొని పాకంలో వేసుకుంటే సరిపోతుందండి. తక్కువ టైంలో హెల్తీగా అయితే ఈ విధంగా జిలేబీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి కూడా హ్యాపీగా అయితే పెట్టేయొచ్చు. చూసారు కదండీ! చాలా మంచిగా అయితే జిలేబీలు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకటి తుంచి కూడా చూపిస్తానండి. జిలేబీలకి పాకం కూడా మంచిగా అయితే పట్టింది. పైన క్రంచీగా లోపల మెత్తగా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. మనం మైదాని వాడకుండా ఇంట్లోనే హ్యాపీగా దోసపిండితో ఈ విధంగా జిలేబీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.